ఓయ్ ఓయ్ బట్టలు పెట్టేసావా? పెట్టేసాను. ఇప్పుడు తెల్లగట్ల 4కి ఒకసారి బయటికి బట్టలు తీసి చెప్తాను. డబ్బులు నిన్న బండికి వెళ్ళిన డబ్బులు ప్యాంట్లో ఉన్నాయిగా. చూడలేదు నేను. మరి నేను తెల్లగట్ల 4కి వేసాను. మరి నాకేం తెలుసు. చల్ల తీ ఒకసారి. ఏ ప్యాంట్ వచ్చి ఇదేగా ఆదా తీ. మరి కింద వేసిరా. ఎందులో వేసాను? ఇందులో లేదు. ఇది అవుతుంది. జీన్ ప్యాంట్ కాదు కదా, నేను నైట్ ప్యాంటేగా. ఆగిపోయాడు ఆగు. ఇగో మరి నాకు ఏం తెలుసు. నేను చూస్తాను. చూసినప్పుడు ఉండవు. మరి లేవనుకుని వేసేసాను. మరి తెల్లగట్ల ఏదన్నా పని చేస్తే ఇలాగా ఎలాగైతే తెల్లగట్ల 4కి వేసేసాను. మొత్తం చూడు డబ్బులు నానిపోయినాయిగా. అనుకోని మరి నేను చూసినప్పుడు ఉండవు. మరి నేను చూడలేదు, ఎక్కడ ఉండవు కదా అని వేసేసాను మిషన్ లో. 3 రోజులు ఇప్పుడు ఇది 3వసారి నువ్వు వేస్తావు. మొత్తం నాని బాధ్యత లేకుండా ఇలా చేస్తే సరిపోద్ది. బాధ్యత లేకుండానే ఇవన్నీ చక్క పెడతానా పళ్ళు. ఏది ఇది ఆ బాధ్యత? బాధ్యత అంటే ఇదేంటి తెల్లగట్లేసి బాక్స్ కంగారులో ఇగో వేసేసాను. చూడు మొత్తం ఒకదాని కూడా మొత్తం అంటుకుపోయి. బాధ్యత లేకపోతే ఈ పళ్ళన్నీ ఎలా చక్క పెడతాను? చేతనా పనులు చేస్తలేదని కాదు, చేసే పనులు చూసుకోద్దంటే. ఈ చూడు ఈ పని చేతయా ఇక తిరుగుతలేదు. ఇక అదొకటి ప్లస్ పాయింట్. డైలీ ఆరబెడతామే. ఇగో ఆరబెట్టు ఆరబెట్టు మొత్తం ఒకదాని కూడా ఆరబెట్టు. ఇప్పుడు బండిలో మళ్ళీ చిల్లర కావాలా? అక్కడ కూడా బండి ఎట్టుకునే కాడ చెట్టు నరికేశారు. డబ్బులే ఉండవు. బాధ్యత ఉండాలి ఇంటికాడ ఏదైనా చేస్తే. ఇది 3 సార్లు ఇప్పటికి నేను చూసినప్పుడు ఉండలే. మరి ఇక ఉండవేమో, ఇక బాపకి ఇచ్చేసామేమో అనుకుని నేను వేసేసాను మిషన్ లో. నాకేం తెలుసు మరి ఇందులో పెట్టామని. నేను ఇక తెల్లగట్ల వేసి ఇక సర్లే గుమ్మరైపోతాయి బట్టలని నేను ఆరాలి. మళ్ళీ ఇందులో ఏమైనా చిరిగిపోతాయి. గొక్కునే వేసేసాను. ఎన్నిసార్లు చెప్పినా సరే గోదలు ఎలాగ ఏడిపించేస్తున్నారో ఈ పనులన్నీ. పని మీద ఉంటామేంటి? పిల్ల నువ్వు లోపలికి వెళ్ళిపో. బాపని చెక్క పెట్టాలి. మరి చిల్లర కావాలి. ఇప్పుడు టైం ఏమో 10 అయిపోతుంది. లేచినంటే కంగారు పడిపోతా. నిన్ను చక్క పెట్టాలి. పని అంటే బాధ్యత. బాధ్యత లేకుండా చక్క పెడుతున్నా నేను. చక్క పెడతాం గురించి కాదు, ఇప్పుడు ఆ లైన్ ఉండాలిగా. ఇప్పుడు వచ్చిన రూపాయి అయినా ఎక్కడ పెడతాం ఏంటి అన్నది ఒక విధానం ఉండాలి కదా. ఇది సిరిగిపోతాయి ఆ మిషన్కే. సిరిగిపోతే చేసేది ఏముంటది? ఓ రోజు మళ్ళీ చేసేది వరదయ్యగా. ఇక మొత్తం సీఎంలో పిల్లలు ఎక్కడ పడతా కుదిలేరు. డబ్బులారేంటి? గోదలతో నీకు ఏం తెలుస్తుంది? ఎంత తీసుకెళ్తున్నారో మర్చిపోయి వేసేసాను. మరి నేను చూడలేదు. దానికో పడిపోతున్నావు కదా. ఏ బాక్స్ ఎక్కడ పెట్టేసాను మళ్ళీ. ఒకసారి 2 సార్లు అయితే అనుకోవచ్చు. ఇది 2వసారో 3వసారో. ఎవరు చేస్తారా ఎంత బాధ్యతగా? గోదల మీద ఎంత బాధ్యతగా చేసినా ఓ తీసి పాడేస్తున్నావు నువ్వు. బాధ్యత ఏంటి? ఉండవేమని అనుకుని నేను ఇక కంగారులో బాప బాక్స్ కంగారులో నేను ఇక వేసేసాను. పెడుతున్నా. బయట ఉన్న కోపలు గట్ట మామూలు చూపిస్తే ఎలాగుంటది?
ఏదో గుర్తులేక వేసామనుకో ఓకో అప్పడిపోతున్నాడు. గుర్తు లేకుండా గుర్తుంటదేంటి? ఇంటికాడ పిల్లలు చక్క పెట్టుకుంటాం, ఇంట్లో పని చక్క పెట్టుకుంటాం, అవన్నీ గుర్తుంటాయా? నేను చూడలేదు, చూస్తే నేను ఎందుకు వేస్తాను? ఉండవేమని అనుకుని నేను వేసేసాను ప్యాంట్లో. అలాగా అన్నావని ఒకసారి చూస్తే లేవు. సర్లే బాపకి ఇచ్చేసేమని అనుకుని నేను చూడలేదు. సాయంత్రం మాటలు బాపకి ఇచ్చేస్తాగా ఇచ్చేసామేమో అని చూడకుండా కంగారులో వేసేసాను. మీ అమ్మ అప్పుడే లేచింది, వాళ్ళు కేకేసేస్తున్నారు. నేను అట్లా బట్టలు కడికి వెళ్ళాను, ఇటు మీ అమ్మ కేకేస్తాను, నేను వేసేసి వచ్చేసాను. కోప్పడిపోతున్నావుగా, సీరియస్ అయిపోతున్నావుగా. ఇవ్వండి డబ్బులు సిరిగిపోతాయి అన్నా. ఆరబెట్టు ముందు, ఆరబెట్టినప్పుడు ఎంత ఇదిగో బాక్స్. డబ్బులు ఆడినా చూడాలి. నేను వెళ్ళి చూసుకో, ఆర్నియలేవు. ఇదిగో బాక్సు. గోదలితే ఎంత నలిగిపోతున్నాను, ఏం చెప్తులేదు. ఈ పనులన్నీ ఎవరు చక్కబెడతారు ఇంత బాధ్యతగా? ఏది చేసుకోపోతే అదే. గోదలు మధ్యాహ్నం అగ్గులో ఎంత ఏడిపిచ్చేస్తున్నారో. ఎక్కడ పడుకుంటా కూడా ఉంటుందా నమ్మకానికి? గోదలతో ఏదో వేసిందిలే అని ఏమి లేదు. ఓ కోప్పడిపోయి సీరియస్ అయిపోతుంది. నాకు వెళ్దాం చూసుకు వెళ్ళి. తెల్లరు గట్ల ఎత్తినానంటే పడుకుంటా కూడా ఉంటలే. మళ్ళీ బట్టల కాడికి వెళ్ళాలి. ఎవరు చేస్తారో? ఓ పని మీద ఉంటే పోనీ గుర్తుంటాయి. ఎందుకు చేస్తా బండికి మానేసి, లేకపోతే ఉత్తప్పుడు చేస్తా పెట్టి. మెత్తబడిపోయి కాగితాలు మెల్లడిపోయి సిరిగిపోతున్నాయి. ఈ బండి కాడ ఇచ్చినా తీసుకోరు ఎవరన్నా. చూసుకోండి అంటే కోపాలు వచ్చేస్తున్నాయి. మా అమ్మ అలాగే చేసింది 2-3 సార్లు. ఈరోజు రూపాయి పోతే పోయిన రూపాయి వస్తలేదు, పోయిన టైము వస్తలేదు. ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే ఏ ఖర్చు తగ్గుతులా. ఇగో బండిలోకి 210 తీసుకుంటున్నాను. ఇగో మిగిలిన డబ్బులు ఎక్కడ వెళ్తున్నాను నేను చూడు. తీసుకో, నేను వెళ్తున్నాను బండికి. కానీ అన్నంగా రేపు వద్దులే. కానీ ఏదన్నా ఎప్పుడన్నా ఈ కోపం ఇలా మంచి చెప్తే అర్థం చేసుకోరేంటి?
పొద్దున్న 9ంటికి వెళ్ళి సాయంత్రం 9 దాకా ఉంటే ₹1 వస్తుంది. వెళ్తున్నా జాగ్రత్త. అన్నం తినేళ్ళు. వద్దులే, ఆకలి ఆకలేదు కానీ అక్కర్లే ఎందుకని చేసా టిఫిన్ చేసాక వద్దులే కానీ వద్దు కోపంగా వెళ్తలేదు కానీ నేను జాగ్రత్త. పిల్లలు ఎండకు రానకుండా చూడు జాగ్రత్త.